నువ్వు పొద్దున్నే లేవగానే నువ్వేం చేస్తావు? బ్రష్ చేసుకుంటాను. ఎంతసేపు చేస్తావు? ఒక్క గంటలోనే చేసేస్తాను. ఒక గంట. బ్రష్ చేయకపోతే ఏంటి లాస్ ఏంటి? అమ్మమ్మలా నా పళ్ళు కూడా పుచ్చిపోతాయి. అమ్మమ్మలాగా పళ్ళు ఊడిపోయి పుచ్చిపోతాయా? అంటే అమ్మమ్మ పళ్ళు తోముకోదా? వచ్చిందా, నీతో వచ్చిందా అమ్మమ్మ? నీ చేతులు ఎక్కడ పెట్టుకో, స్టైల్గా ఉంటుంది. టైం ఎక్కువ మాట్లాడేసామా? ఎక్కువ మాట్లాడామా? కాదు, టైం చూసుకోవాలి కదా. ఎంత టైం అయింది ఇప్పుడు? చుక్క తిరుగుతూనే ఉంటుంది. ఇంకా చుక్క తిరుగుతుందా? ఇగోండి తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ టైం చూసినందువల్ల నీకు ఏంటి లాభం? నాకు వాచ్ ఉంటుంది కదా. వాచ్ ఉంది కాబట్టి టైం చూస్తున్నావు, అంతేనా? అంతే. వాచ్లో టైం ఎందుకు ఉంటుంది? ఏమేమి ఆకుకూరలు నువ్వు తింటావు? తోటకూర తింటాను. తోటకూర తింటావు, ఇంకా తొక్కకూర కూడా తింటాను. తొక్కకూర. ఇప్పుడు ఈ మధ్య బాగా పాడుతున్నా ఉంటా కదా, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఇంకా ఏంటి నాన్న? నాన్న ఎందుకులే, నేను చెప్తా. తస్మై శ్రీ గురవే నమః. మా తాత అదే చెప్తా, మా గుర్తు తాత. ఇక్కడ నేను చెప్పా కదా. ఇప్పుడు తుమ్ము వస్తుంది కదా మనకి, హాచ్చి అని తుమ్ముతాం కదా. అంటే మట్లోకి వెళ్ళకూడదు, తుమ్ములు వస్తాయి. చాలా దాంట్లో ప్రయోగాలు చేసావు కాబట్టి తెలియదు అసలు. మట్లోకి వెళ్ళిపోయి దగ్గు తీసుకుంటారు. సరే, మమ్మీ కూడా ఇట్లా దగ్గుద్దా ఎప్పుడైనా? దగ్గుతుంది. ఎందుకు దగ్గుతుంది? అందుకని రిజర్వేషన్ చేయించాం. దగ్గుకి రిజర్వేషన్ చేయించావా? అన్ని చోట్ల డాక్టర్ తీసుకెళ్ళాం. దగ్గులకి రిజర్వేషన్ చేసే సౌకర్యం కూడా వచ్చిందా ఇప్పుడు? నీకున్నారంటగా చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్. మాకుంటారు, పెద్దవాళ్ళకు ఉంటారు. ఎంతమంది ఉంటారు నీకు? నాకు ఒక అక్షరం. అసలు ప్రేమ అంటే ఏంటి? మా అమ్మకే తెలుసు. అమ్మకి తెలుసా ప్రేమ అంటే? మమ్మీ ప్రేమ అంటే ఏంటి అని అడుగు మమ్మీని. అమ్మ ప్రేమ అంటే ఏంటి? ఇప్పుడు నేను నీ మీద చూపిస్తున్నాను కదా, అదే ప్రేమ అంటే. అంటే నువ్వు నాకు చాలా ఇష్టం కదా. నువ్వంటే నాకు చాలా ఇష్టం కదా. ఏం చెప్పింది? మళ్ళీ ఒకసారి చెప్పు, నాకు అర్థం కాలేదు. ఒకసారి చెప్పు. నువ్వంటే నాకు చాలా ఇష్టం కదా. నువ్వంటే నాకు చాలా ఇష్టం కదా. నేను బాగా చూసుకుంటాను కదా. అది ప్రేమ అంటే. అలా చెప్పు. ఏం చెప్పావురా అన్నట్టు. మమ్మీ, డాడీ మీద నీకు ప్రేమ, నా మీద నీకు ఎక్కువ ప్రేమ? నీ మీదే. ఎందుకు డాడీ మీద తక్కువ? డాడీ కన్నా నువ్వే ఎక్కువ. అసలు ఇదే ఎందుకు? మరి ఏం చేయాలి? మనం ఏం చేయలేము, అంతే, కుదరదు ఇక్కడ. నువ్వు అడుగు. డాడీ మీద ఎందుకు తక్కువ? ఎందుకంటే నువ్వు చిన్న పిల్లాడివి కదా, నీ మీద ఎక్కువ ప్రేమ చూపించాలి కదా. నాన్నకి ఎక్కువ అక్కర్లేదు, అందుకని. డాడీ మీద తక్కువ? నవ్వుతోంది.